హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు తపటి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందామండి. అదేంటంటే మైదా పిండి ఎలా తయారు చేస్తారు, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అది తినడం వల్ల మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అయితే, అస్సలు స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకందరికీ తెలిసిన విషయమే, బియ్యం పిండి బియ్యంతో తయారు చేస్తారు, గోధుమ పిండి గోధుమలతో చేస్తారు. కానీ మైదా పిండి ఎలా చేస్తారు అనేది చాలామందికి ఒక డౌట్గానైతే ఉంటుంది. మైదా పిండి కూడా గోధుమలతోనే చేస్తారండి, కానీ గోధుమల్ని చాలా పాలిష్ చేసి మైదా పిండిని అయితే తయారు చేస్తారు. గోధుమలకి పైన ఉండే లేయర్స్ అన్నీ మొత్తం పాలిష్ చేసి నీట్గా లోపల ఉండే గోధుమలతోని మైదా పిండి అయితే తయారు చేస్తారండి. ఓన్లీ అదే కాదు, దానికి ఇంకొన్ని కెమికల్స్ అయితే యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ ఏంటంటే క్లోరైడ్ గ్యాస్, బెంజాయిల్ పెరాక్సైడ్, అజోడి కార్బోనమైట్ లాంటి కెమికల్స్ అయితే యూజ్ చేస్తారండి. లాస్ట్లో ఆక్సిడైజర్ అయిన పొటాషియం బ్రోమైడ్ కూడా యూజ్ చేస్తారు. సో అందుకోసమే ఈ మైదా పిండితోని కేక్స్ కానీ ఇంకా పఫ్స్ కానీ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇది చాలా బాగా పొంగుతుంది, మళ్ళీ తొందరగా గట్టి పడదు. పరాటాలు కానీ ఇవన్నీ మైదా పిండితో చేస్తారు, ఎందుకంటే ఇవన్నీ గట్టి పడవు కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటాయి, మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకోసమంటే ఇవన్నీ కెమికల్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ మైదా పిండితో చేసిన వంటకాలు తినడం వల్ల మనకేమన్నా ఎనర్జీ వస్తుందా అంటే అది ఉండదండి. దీని ద్వారా ఏ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఏ పోషక విలువలు కానీ ఏమీ రావు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే దీంట్లో ఉంటాయండి. ఈ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత షుగర్లా కన్వర్ట్ అవుతుందండి. ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఇది ఫ్యాట్లా తయారయ్యి ఉబకాయం. మైదాలో ఫ్యాట్ లెవెల్స్ అనేది ఉండవండి, కానీ అది మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అందుకే బేకరీ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ అండి. ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్లడ్ లోపల షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. సో తొందరగా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అవుతుందండి షుగర్. ఇంకా ఈ మైదా పిండిలో యూజ్ చేసే బెంజాయిల్ పెరాక్సైడ్ అనే కెమికల్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఈ మైదా పిండి కూడా ఒక వైట్ పాయిజన్ లాగేనండి. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న మైదా పిండిని రెగ్యులర్గా తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్లకు కానీ తీసుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. ఎప్పటికీ మాత్రం ఈ మైదా పిండితో చేసిన ఫుడ్ మాత్రం అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. బట్ ఏ ఫుడ్ అయితే మన హెల్త్కి మంచిది కాదో, మన శరీరానికి మంచిది కాదో అదే మనకి బాగా నచ్చుతుందండి. ఎందుకంటే దీంట్లో మనకి మైదాలో కెమికల్స్ బాగా కలుపుతారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఏది చేసినా కూడా. బట్ ఎంతైనా కూడా ఇలాంటి ఫుడ్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా పెట్టకపోవడమే బెటర్. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తే పర్లేదు, కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తేనే బాగుంటుందండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you for watching.